నమస్కారం ప్రియమైన భక్తులారా, క్షేత్రాజ్ఞంకు స్వాగతం. ఇది భారతదేశపు పవిత్రమైన ఆలయ ప్రదేశాల ద్వారా మీ ఆధ్యాత్మిక యాత్ర సాంగతికుడు. సేలం చుట్టుపక్కల ఉన్న ప్రాచీన శివాలయాలపై రూపొందించిన శివ ఆలయాల శ్రేణిలో మేము ఇప్పటికే వశిష్ఠ మహర్షి ప్రతిష్ఠించిన పంచభూత స్థలాలను సందర్శించాము. వెబ్ లింక్ వివరణ బాక్స్లో ఉంది. ఈరోజు మేము సేలం చుట్టుపక్కల ఉన్న 20 శక్తిమంతమైన కానీ తక్కువగా తెలిసిన శివాలయాలను వైపు స్థలములను అన్వేషించబోతున్నాం. ఈ ఆలయాలు అప్పర్, సుందరార్, సంపందర్ల వారి దేవార హృదయపూర్వక కీర్తనల్లో స్తుతించబడ్డాయి. ఆ మహానుభావులు ఈ ఆలయాలను ప్రత్యక్షంగా సందర్శించకపోయినా దైవిక దర్శనంతో వీటిని పాడారు. ఇప్పుడు మనం సేలం చుట్టూ ఆత్మను పవిత్రం చేసే ఒక దివ్య దర్శనయాత్రను ప్రారంభిద్దాం. ఇక్కడ తుది సమయానికి కొంతమేర మంత్ర హైలైట్స్ మాత్రమే పంచుకుంటున్నాం. ఆలయాల పూర్తి వివరాలు బ్లాగ్లో అందుబాటులో ఉన్నాయి. లింక్ వివరణలో ఉంది. అలాగే అన్ని వైపు స్థలాల ప్రదేశాలను చూపే గూగుల్ మ్యాప్ను నేను రూపొందించాను. దాని లింక్ కూడా వివరణలో ఉంది. 1 కారపురనాథర్ ఆలయం, ఉత్తమ సోలపురం, సేలం. దాదాపు 1000 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయం అప్పర్ పాడిన దేవార స్థలాల్లో ఒకటి. ఇక్కడ కారపురనాథర్ స్వయంభూ లింగంగా వెలసి ఉన్నారు. ఒక చిన్న బాలభక్తునికి ఆశీర్వాదం ఇవ్వడానికి శివుడు తల వంచినట్లు ఒక మహిమ కథ ఉంది. అవ్వయ్యార్ ఇక్కడ ఒక దివ్య వివాహ ఆహ్వాన పత్రిక రాశారని కథ. ఎండిపోయిన తాటి చెట్టు శివకృపతో మళ్లీ వికసించింది. ఇది తిరుప్పుగఢ్ స్థలముగా కూడా ప్రసిద్ధి. అరుణగారినాథర్ ఈ ఆలయంలో మురుగన్పై తీయని పాటలు పాడారు. వివాహానికి సంబంధించి ప్రార్థనలు చేయవలసిన శక్తిమంతమైన ఆలయం. 2 మల్లికార్జున మరగతవల్లి ఆలయం, వెల్లార్. ఇది ఒక ప్రాచీన దేవాలయం. సుందరార్ దేవారల్లో ప్రస్తావించబడింది. తొప్పాయార్ నది తీరంలో నిర్మించబడినది. అసలు ఆలయం సమీపంలోని కొండపై ఉండేది. ప్రస్తుతం ఇక్కడ సోమస్కంద రూపంలో మల్లికార్జునస్వామి, మరగతవల్లి అమ్మవారు ఉన్నారు. ఆదిశేషుడు మరియు అంజనేయుడు వీరి వద్ద కాపలాగా ఉన్నారు. శాశ్వత శక్తితో నిండిన పవిత్ర స్థలం. 3 కాలభైరవ ఆలయం, అధ్యమాన్కో, ధర్మపురి. 1200 సంవత్సరాల ప్రాచీన ఆలయం ఇది. సుందరార్ దేవారాల్లో ప్రస్తావించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధమైన ఈ ఆలయం భారతదేశంలో అరుదైన స్వతంత్ర భైరవ ఆలయాల్లో ఒకటి. అధ్యమాన్ మహారాజు యుద్ధ విజయానికి ఈ దేవుని పూజించాడు. ఇక్కడ కాలభైరవుడు 27 నక్షత్రాలు మరియు 12 రాశులను ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. నవగ్రహ దోషాలు మరియు పాప ఫలితాల నుండి విముక్తి కోరే భక్తులు ఇక్కడికి వస్తారు. 4 మల్లికార్జునేశ్వర ఆలయం, అధ్యమాన్కో, ధర్మపురి. ఇది కూడా సుందరార్ పాడిన ఒక పురాతన ఆలయం. స్వయంభూ లింగంతో పాటు గురుత్వాకర్షణకు విరుద్ధంగా వేలాడే స్తంభం ఉన్నది ఆలయం. అంబాళ్ శూలిని, మహిషాసురుని సంహరిస్తున్న దృశ్యం చాలా శక్తివంతంగా ఉంటుంది. మహాభారతంలోని ధర్మరాజు ఇక్కడ శివుడిని ఆరాధించాడు. లింగం 36 శైవ సిద్ధాంతాల ఆధారంగా నిర్మించబడిన పీఠంపై ఉంది. 5 తంతోంద్రీశ్వర ఆలయం, బేలూరు, సేలం. 12వ శతాబ్దంలో చోళులచే నిర్మించబడిన ఈ ఆలయం వశిష్ఠ నది తీరాన ఉన్న పంచభూత స్థలాల్లో ఒకటి. ఇక్కడ మిలగుచెట్టి అనే భక్తుడు బొబ్బర్లను మిరియాలుగా మార్చాడని కథ. కణంపుల్లర్ నాయనార్ నూనె రాలేదని తన జుట్టుతో దీపాలు వెలిగించాడు. తానే తన్నుగా అవతరించిన తంతోంద్రీశ్వరుడు నిశ్శబ్ద కృపతో భక్తులను ఆశీర్వదిస్తాడు. 6 సంపమూర్తీశ్వర ఆలయం, భేతాపూర్. వశిష్ఠోనంలో ఉన్న ఈ ఆలయం పంచభూత స్థలాల్లో జలతత్వాన్ని సూచిస్తుంది. అప్పర్ ఈ ఆలయాన్ని తేవారల్లో గానించారు. ఇక్కడ మనోణి అంబికాదేవి మరియు ఆ ముఖాల మురుగన్ భక్తులకు ఆశీర్వాదం ఇస్తారు. శివుడు పార్వతిని క్షమించిన విల్వ వృక్షం దంపతుల ఏకత్వానికి ప్రతీకగా భావించబడుతుంది. ఇది పునర్మిళనాన్ని కోరే జంటలకు పవిత్రమైన స్థలం. 7 స్వర్ణపురీశ్వర ఆలయం, కూగేయూరు. వైపు స్థలాల మధ్య విలక్షణమైన మణి లాంటి ఈ ఆలయం అప్పర్ దేవారల్లో ప్రస్తావించబడ్డది. ఆకాశతత్వాన్ని సూచించే ఈ ఆలయం కులోతుంగ చోళ తృతీయుడు చేత 1184లో పునర్నిర్మించబడింది. బాలనంది విగ్రహం, సంగీత స్తంభాలు మరియు 16 గీతలతో కూడిన షోడశ లింగం శిల్పకళా అద్భుతాలు. అభిషేక జలము 16 మార్గాలలో ప్రవహించడం ఒక మాయాజాలం లాంటిది. 8 నందీశ్వర ఆలయం, తురయ్యూర్. చోళుల నుండి విజయనగరుల వరకు శతాబ్దాలపాటు నిర్మించబడిన ఈ ఆలయంలో మన్మథుడు, సరస్వతీదేవి, నాట్యకాళి వంటి సూక్ష్మ శిల్పాలు ఉన్నాయి. అభిషేక సమయంలో పాలు నీలంగా మారే నాగకన్ని విగ్రహం ఇక్కడ విశేష ఆకర్షణ. ఇది రాహుకేతు దోష నివారణకు ప్రసిద్ధి. అప్పర్ పాడిన పదిగాలు ఆలయానికి మరింత మహిమను ఇస్తాయి.
9 ధర్మేశ్వర ఆలయం, సేనప్పనలూర్. ఈ ప్రాచీన ఆలయం పవిత్ర ఆయారు నది తీరాన వెలసిన 7 నదీ తీర సేవ ఆలయాల్లో ఒకటి. ఇక్కడ ధర్మేశ్వరుడు మరియు సుమతాంబిక దేవి శాంతి మరియు సమతుల్యతను ప్రసాదిస్తారు. తమిళ శైవ పరంపరను నిశ్శబ్దంగా కాపాడుతున్న ఆలయం ఇది. ఈ ఆలయాన్ని సుందరార్ తన తేవారల్లో గానించారు. 10 సప్తర్షీశ్వర ఆలయం, తిరుత్తలేయూరు. ఒకప్పుడు 1500 కంటే ఎక్కువ శైవ కుటుంబాలకు నివాసంగా ఉన్న ఈ ప్రాంతం రుద్రపశుపతి నాయనార్ యొక్క ముక్తి స్థలంగా భావించబడుతుంది. రావణుడు ఇక్కడ ప్రత్యేకమైన లింగాన్ని ప్రతిష్ఠించి శివారాధన చేశాడని విశ్వాసం. మరుద వృక్షం మరియు అర్జున వృక్ష చర్మంతో ఉన్న ఔషధ గుణాలు ఈ ప్రదేశాన్ని ఆధ్యాత్మికంగా మరియు వైద్యపరంగా పవిత్రంగా మారుస్తాయి. ఈ ఆలయాన్ని అప్పర్ పాడారు. 11 కురంగునాథర్ ఆలయం, శ్రీనివాసనల్లూరు. త్రిచ్చి నుండి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అద్భుతమైన ఆలయం ప్రాచీన చోళ శిల్పకళా మహిమగా నిలుస్తుంది. రెండంచుల విమానం, శిల్పకళల్లోని సూక్ష్మత, పురాణ ఘట్టాల కీర్తనలతో కురంగునాథర్ ఆలయం ఒక నిశ్శబ్ద వారసత్వ రత్నం. ఇక్కడ శివుడిని సుగ్రీవుడు ఆరాధించాడని విశ్వాసం. దక్షిణామూర్తి ప్యానెల్, వరాహావతార శిల్పాలు, ఇతిహాస చిత్రణలు కళాత్మకంగా అద్భుతం. కావేరీ నది తీరాన ఉన్న ఈ ఆలయం ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్గా గుర్తించబడింది. సుందరార్ దేవారల్లో పాడిన పవిత్ర స్థలం. 12 ఉగంధీశ్వర ఆలయం, గున్నియూర్. స్వయంభూ లింగంగా వెలసిన ఉగంధీశ్వరుడు ముచ్కుండ చక్రవర్తి కోరికకు అనుగుణంగా అవతరించారని కథనం. మొదట పశ్చిమ దిశలో ఉన్న లింగం గ్రామశాంతి కోసం ఓ సన్యాసి సూచన మేరకు తూర్పు దిశగా తిప్పబడింది. శివగామి అంబికా సన్నిధి, సమీప కావేరి నది ఆలయ పవిత్రతను మరింత పెంచుతుంది. అప్పర్ 6వ తిరుమురైలో ఈ ఆలయాన్ని ప్రస్తావించారు. 13 అచల దీపేశ్వర ఆలయం, మోహనూర్. కావేరి గంగా లాగా ప్రవహించే మోహనూర్ గ్రామంలో ఉన్న అచల దీపేశ్వర ఆలయం ఒక మిస్టిక్ స్థలం. గర్భగుహంలో దీపం ఎన్నడూ మాయపడదు. ఆ అద్భుతమే ఈ దేవునికి అచల దీపేశ్వరుడు అనే నామం ఇచ్చింది. ఇక్కడ భక్తులు మౌన వ్రతాన్ని పాటించి మౌనం ద్వారానే పూజ అర్పిస్తారు. పెరుగు అమ్ముకునే కుమారయ్యి అనే మహిళ తల్లి రూపంలో మురళి స్వామిని దర్శించిన కథ ఎంతో భావోద్వేగకరం. పుట్టలు కోరేవారికి ఇది శక్తివంతమైన ఆలయం. అప్పర్ పాడిన దేవార స్థలం. 14 తిరువేలీశ్వర ఆలయం, నంజే ఎడయ్యార్. మణిముత్తారు కావేరిలో కలిసే చోట ఉన్న తిరువేలీశ్వర ఆలయం మహాభారతంలోని భీముడు శివుని ఆరాధించిన 5 ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం గర్వాన్ని శమింపజేసి వినయాన్ని నేర్పుతుందని విశ్వాసం. భీముడు మరియు దైవకృంక వంటి కథల ద్వారా ఈ సందేశం తెలియజేయబడుతుంది. చోళ యుగానికి చెందిన స్వయంభూ లింగం ఇక్కడ దివ్య శాంతిలో వెలుగుతుంటుంది. అప్పర్ ఈ ఆలయంపై 10 గాలు పాడారు. 15 వంజులీశ్వర ఆలయం, కరూర్. ప్రాచీన వంజి నగరంలోని హృదయ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం ఇప్పుడు పునఃనిర్మాణం చేయబడింది. ఒకప్పుడు వంజి చెట్లు, వాణిజ్యానికి ప్రసిద్ధిగల ఈ ప్రదేశం ఇప్పుడు ఆధ్యాత్మిక వారసత్వాన్ని కొనసాగిస్తుంది. శక్తివంతమైన విశాలాక్షి అమ్మవారి సమక్షం ఈ ఆలయాన్ని శివశక్తి సమ్మేళనంగా మారుస్తుంది. సంపందర్ ఈ ఆలయాన్ని తన దేవార కీర్తనల్లో స్తుతించారు. 16 సోడీశ్వర ఆలయం, ముత్తూర్. కులోతుంగ చోళుని చేత నిర్మించబడిన ఈ ఆలయం కొంగునాడు ప్రాంతంలోని 27 శివాలయాల్లో ఒకటి. యథాకాలంలో పునర్నిర్మించబడినప్పటికీ ప్రాచీన శక్తివంతమైన తరంగాలు ఇంకా కనిపిస్తాయి. మహాత్ములైన పెరియా నాయకి అమ్మవారు ఇక్కడ కటాక్షంగా నిలుచున్నారు. కార్తిగే సోమవారాలు మరియు శివరాత్రి రోజుల్లో భక్తులు ఇక్కడ తరలివచ్చి ఆశీర్వాదం పొందుతారు. అప్పర్ తేవారల్లో ఆలయాన్ని పాడారు. 17 పుష్పేశ్వర ఆలయం, అవల్ పూందురే. తేవారంలో మే పెరు పూందురే గా పాడబడిన ఈ ఆలయం పుష్పవనేశ్వరుడి 10 అడుగుల లోతైన లింగంతో ప్రసిద్ధి పొందింది. దీనిపై మొత్తం ఆలయం నిర్మించబడింది. అంబికాదేవికి వేరుగా ఒక శ్రీవిగ్రహ మండపం మరియు 8 అడుగుల మురుగన్ విగ్రహం ఉన్న ఈ ఆలయం త్వరగా వివాహం కావాలని కోరుకునే భక్తులకు ముఖ్యమైన స్థలం. శిల్పకళా నైపుణ్యం, దీపస్తంభం ఆలయ మహిమాన్వితతను పెంచుతాయి. అప్పర్ గానం చేసిన స్థలం. ఇక్కడ కళ్యాణ మురుగన్ విశేష ప్రసిద్ధి. 18 మువెందరేశ్వర ఆలయం, నాసియనూర్. నాసియనూరులో ఉన్న మువెందరేశ్వరముదయార్ ఆలయం విపులంగా గౌరవించబడే కాని నిగుఘమైన శైవ పవిత్రతను కలిగి ఉంది. ఆధునిక నిర్మాణాలు దాని రూపాన్ని మార్చినప్పటికీ భక్తి తత్వం స్థిరంగా నిలిచింది. గౌండర్ సముదాయాలు నిర్మించిన పురాతన వినాయక విగ్రహాలు, అంబికాదేవి ఆలయం మరియు సమీపంలో ఉన్న ఆదినారాయణ ఆలయంతో దీపస్తంభం ఇవన్నీ ఆధ్యాత్మిక నిధులుగా నిలుస్తున్నాయి. ఇది 1500 సంవత్సరాల ప్రాచీన ఆలయం. సుందరార్ పాడిన తేవార స్థలం.
19 ధనీశ్వర ఆలయం ఏలూరు. కైలాసనాథ ఆలయంగా కూడా పిలవబడే ఈ ఆలయం కరికాల చోళుడు నిర్మించిన 1000 సంవత్సరాల పురాతన స్థలం. స్వయంభూ శివలింగం, విశాలాక్షి అంబికాదేవి మరియు 4 వైపులా శిల్పాలతో ఉన్న దీపస్తంభం ఈ ఆలయాన్ని శిల్పకళా అద్భుతంగా నిలిపాయి. 1980లలో ధ్వంసం తరువాత తిరిగి నిర్మించబడింది. అప్పర్ గానించిన పదిగాలు దీనికి విశిష్టతను ఇస్తాయి. 20 శ్రీ ఈశ్వరన్ ఆలయం కాకం. శాంతియుతమైన కాకం గ్రామంలో శ్రీ ఈశ్వరన్ ఆలయం వెలసి ఉంది. ఇది కాకముని మరియు నేసిన వస్త్రాన్ని శివునికి సమర్పించిన నెయ్యకలవైన తండవన్ కథతో ప్రసిద్ధి. శివుడు ఆ భక్తుడి వినమ్రతకు కరుణించాడని, ఆ వస్త్రాన్ని స్వయంగా ధరించాడని తత్వకథనం. అప్పర్ ఈ ఆలయాన్ని తేవారల్లో పాడారు. ఈ 20 వైపు స్థలాలు నాయన్మార్లు, రాజులు, సిద్ధులు మరియు యుషుల కథలతో నిండి ఉన్నాయి. ఈ ఆలయాల పూర్తి వివరాలు మరియు మ్యాప్ల కోసం మా బ్లాగ్ క్షేత్రాదానంని సందర్శించండి. ఇలాంటివే మరిన్ని ఆధ్యాత్మిక ప్రయాణాలను కొనసాగించాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.